సుమన్ టీవీ వ్యూవర్స్ అందరూ కూడా దండాలు. ఇక ఇయాల మా నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తూంపల్లి గ్రామం దగ్గర ఉండే కొత్త తిరుపతి జాతరకు నేను వచ్చేసిన. ఇక కొత్త తిరుపతి జాతర ప్రత్యేకత ఏందో అండ్ ఇక్కడ వెలిసిన వెంకటేశ్వర స్వామి ప్రత్యేకత ఏందో తెలుసుకుందాం పదండి. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. కొత్త తిరుపతి జాతరకి మనం రావాలి అంటే తూంపల్లి వరకు మాత్రమే బస్ ఫెసిలిటీ ఉంటుంది. దాదాపు 6 నుంచి 7 కిలోమీటర్ల వరకు మొత్తం అడవి మార్గమే. సో చూస్తున్నాం కదా, భక్తులందరూ కూడా జాతరకి బయలుదేరి దాదాపు 1:30 వరకు కూడా అట్లా పాదయాత్ర చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళతో పాటు మనం కూడా వెళ్దాం, దర్శనం చేసుకొని వద్దాం పదండి. అడవిలకెళ్ళి గుట్టలకెళ్ళి చెట్లకెళ్ళి అన్నిటిపైకి వెళ్ళి నడుచుకుంటూ రావడానికి నాకైతే దాదాపు 1:30 టైం పట్టింది. ఇక దేవుడి గుడి కాడికి వచ్చేసినాం. ఇక తిరుపతిలో అయితే మనకి ఎరకనే పచ్చతోరణం నిత్యం కళ్యాణం జరుగుతుంది ఆ వెంకన్నకి. కానీ ఇక్కడ మాత్రం ఏడాది కోపారే కళ్యాణం జరుగుతుంది, అది జాతర ఆఖరి రోజు. సో ఒక పక్క మనం చూస్తున్నాం కదా, స్వామివారికి కళ్యాణం ఇప్పుడిప్పుడే షురు అయింది. దాదాపు 1:30 నుంచి 2 గంటల టైంలో ఈ కళ్యాణం అంతా కూడా ఘనంగా నిర్వహిస్తుంటారు. తర్వాత వచ్చిన అతిథులకి మనం ఎట్లా పెళ్లిళ్ళకి వస్తే భోజనాలు పెట్టి పంపిస్తామో, ఇక్కడ జాతర చేసేటోళ్ళు కూడా అంతే. స్వామివారి కళ్యాణం తర్వాత వచ్చిన అతిథులకు అందరికీ కడుపు నిండా భోజనం పెట్టిన తర్వాతనే ఇడికెళ్ళి బయలుదేరనిస్తారనమాట. సో ఇది కళ్యాణం జరిగే ప్లేస్ గురించి. ఒకసారి గర్భాలయం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ దర్శనం చేసుకుందాం మనం కూడా ఈ స్వామివారిని. అండ్ దాంతోపాటు ఇక్కడ భక్తులకు ఉండే నమ్మకాల గురించి కూడా ఒక్కసారి వాళ్ళతోటి మనం మాట్లాడి తెలుసుకుందాం. ఒకసారి మనం భక్తులతో మాట్లాడదాం. ప్రతి ఏడాది ఇక్కడ జాతరకి ఖచ్చితంగా 7 ఉన్నా కానీ తూంపల్లి వాళ్ళు మాత్రం స్వామివారి దర్శనానికి జాతరలో ఖచ్చితంగా వస్తుంటారు. అన్న నీ పేరేంది? నా పేరు అజ్మీర్ జగన్. మరి ఈడ జాతర ఎట్లా అవుతుంది ప్రతి ఏడాది? ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి వస్తున్నారు? నేను ఇప్పటికే 5 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఇంకా చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇప్పుడు బాగానే జరుగుతుంది. ప్రతి ఇయర్ పెరుగుకుంటూనే వస్తుంది. ఈ ఇయర్ ఇంకా చాలా బాగానే ఉంది. సో ప్రతి ఏడాది ఆఖరి రోజు వస్తారు జాతరకి? అవును, ఆఖరి రోజు వస్తాం ప్రతిసారి. మళ్ళీ వారానికి మేము మాది లోకల్ కాబట్టి ప్రతి వారం శనివారం బస్సు కూడా వస్తుంటుంది. అందుబాటులో మంచిగానే సౌలు అవుతుంటుంది. అయితే లాస్ట్ టైం ఒకసారి వచ్చిన మా ఫ్రెండ్స్తోని. అయితే నార్మల్లీ ఇక్కడ ఏముండదు మిగతా టైంలో. ఈ జాతర టైం అనేది అప్పుడైతే ఇక్కడ ఏమీ ఉండదు. అయితే ఈ జాతర టైంలో చాలా బాగుంటుంది అని విన్నాము, అందుకోసమే చూద్దామని ఇక్కడికి వచ్చినాము. ఇదే ఫస్ట్ టైము. అప్పుడు వచ్చిన మా ఫ్రెండ్స్తోని, కాకపోతే అప్పుడేం లేదు. కాకపోతే ఇప్పుడు అనిపించింది చాలా బాగుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు మరి ఎట్లా అనిపించింది స్వామివారి దర్శనం కావచ్చు? జనాలు ఇంతమంది ఉండేనా? అసలు జనాలు ఇక్కడ అప్పుడు ఉండరు, ఎవరు ఉండరు. కాకపోతే ఇప్పుడు అందరూ అన్నారు. అప్పుడు ఇక్కడ మేము తెలుసుకున్నాము, ఇట్లా జాతర ఉంటే ఇక్కడ మంచిగా ఉంటుంది, మంచిగా జరుగుతుంది అంటే తెలుసుకున్నాము. సో వద్దామని కంపల్సరీగా ఇక్కడ విజిట్ చేద్దామని వచ్చినామండి, మా ఫ్రెండ్స్తోని వచ్చినాము. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఎదురుకొండ వెంకటేశ్వర స్వామి, దీన్నే కొత్త తిరుపతి అంటారు. చాలా మటుకు తిరుపతి అని చెప్పేసి అనగానే మనకు ఎక్కడ చాలామంది తిరుపతికి వెళ్ళడం అనేది జరుగుతుంది. కానీ మన దగ్గరనే మన నిజామాబాద్ ప్రాంతంలో కూడా ఒక తిరుపతి ఉందని చెప్పేసి మనకి ఇక్కడ ఈ ప్రాంతం ఉండడం కాబట్టి చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఒక గవర్నమెంట్కి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ తూంపల్లి నుండి ఇక్కడ వరకు కొన్ని బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ మధ్యలో రోడ్డు అయితే మరీ దారుణంగా ఉంది. మరి నెక్స్ట్ వచ్చే సంవత్సరం వరకు కావచ్చు, మరి వచ్చే జాతర వరకు కావచ్చు, ఆ రోడ్డు వేయడం వల్ల ఇంకా భక్తులు పెరగడం జరుగుతుంది. ఇంకా ఈ గుడిని కూడా డెవలప్ చేసిన విధంగా అవుతుంది. కాబట్టి ప్రభుత్వానికి మా యొక్క తరపున సూచన ఏంటంటే మధ్యలో ఉన్న రోడ్డు బీటీ రోడ్డు కావచ్చు, సీసీ రోడ్డు కానీ వేస్తే ఇక్కడ ఉన్నటువంటి జనాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆడ మనం తిరుపతికి పోతేనేమో 7 కొండలు ఎక్కిపోవాలి, కానీ ఈడ తిరుపతికి వస్తేనేమో ఒక అడవి మార్గం దాదాపు 6 నుంచి 7 కిలోమీటర్లు. సో ఆ మార్గం నుంచి అంతా స్వామివారి దర్శనానికి వస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆహ్లాదకరమైన వాతావరణము, ఇరువైపులా చెట్లు, నీడ, మంచి వాతావరణం, మంచి గుట్టలెక్కుతూ రావడం వల్ల ప్రశాంతత ఉంటుంది. మరియు భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ వస్తే చాలా ప్రశాంతమైన వాతావరణం అనిపిస్తుంది. మనందరికీ కూడా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సో ఇది జాతరకు వచ్చే భక్తులకి నమ్మకాలకు సంబంధించి.
ఎదురుకొండ జాతరకు వచ్చిన భక్తులతో మనం మాట్లాడినాం కదా. అసలు ఈ జాతర ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? 3 రోజుల పాటు జాతర ప్రత్యేకత ఏంది, విశేషాలు ఏంది, ఏ రోజు ఏమేమి పూజలు జరుగుతాయి, ఇట్లాంటి విషయాలు అన్నీ కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ నాతోటి అర్చకులు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడదాం. అయ్యగారు నమస్కారం. సో ఇక్కడ జాతర ప్రతి ఏడాది అసలుకి ఎట్లా ఏ నెల నిర్వహించడం అనేది ఇక్కడ వచ్చే ఆనవాయితీ? ఇక్కడ జాతర నిర్వహించేటువంటిది భీష్మ ఏకాదశి దశమితోని మొదలై భీష్మ ఏకాదశి 2వ రోజు, ద్వాదశి 3వ రోజుతోని ఇక్కడ కార్యక్రమాలు ముగుస్తాయి. మొదటి రోజు దశమి నాడు స్వామివారిని ఊర్లో ఉత్సవ విగ్రహాల రూపంలో మరియు ఊర్లో పల్లకీ సేవ చేసి ఊరంతా కూడా ప్రదక్షిణ రూపకంగా తిరిగి మరియు ఈ గుట్టపైకి విగ్రహాలు రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత సాయంకాలం అంకురారోపణ, అగ్ని ప్రతిష్ట, దేవతోద్వాసనం అన్నీ కూడా పీఠార్చనం అన్నీ కూడా చేసుకొని రోజు నాడు కార్యక్రమం ముగుస్తుంది. 2వ రోజు ఉదయాన్నే నిత్యహోమం ఉంటుంది, తర్వాత గరుడ కళ్యాణం ఉంటుంది, తర్వాత దేవాలయ బలి ఉంటుంది, తర్వాత సాయంకాలము మరియు నిత్యహోమము పల్లకీ సేవ కార్యక్రమంగా ఈ గుట్ట చుట్టూరుగా తిరగడం జరుగుతుంది. తర్వాత సాయంకాలం డోలోత్సవం, ఉయ్యాల సేవ, ఉంజల్ సేవ ఉంటుంది. తర్వాత స్వామివారికి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వచ్చి ఆ రోజు ఈ 2వ రోజు నాడు మొత్తం నైట్ మొత్తం కూడా భజన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. 3వ రోజు మొట్టమొదలు నిత్యహోమము, పూర్ణావతి తదనంతరము దేవాలయ బలి అయిన తర్వాత స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కళ్యాణ మహోత్సవము ఎప్పుడు కానీ మేము గమనించినట్టయితే మొదలు పెట్టుకునే సమయానికి ఇక్కడ జనాలు ఎవరు కూడా లేరు అని అనుకుంటాం. కళ్యాణం ముగిసే సమయానికి ఇసుకరాళ్ళనంత తండోపతండాలుగా జనం వచ్చి ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులవుతారు అందరూ కూడా. తర్వాత సాయంకాలం ఈరోజు 3వ రోజు సాయంకాలం 4 గంటలకు రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ రథాన్ని కూడా ఈ గుట్ట చుట్టూరుగా తింపి అందరూ భక్తులు కన్నుల పండుగగా వీక్షించి భూత బలితో ఈ కార్యక్రమం ముగుస్తుంది. జై శ్రీ. స్వామివారి చరిత్ర, ఇక్కడ జరుగుతున్న జాతర సంబరాలు చూసినాం, జాతరకు వచ్చే భక్తుల్ని కూడా మాట్లాడించినాం కదా. మరి ఇంత ఘనంగా జాతరకి ఏర్పాటు చేసేటోళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. సో దాదాపు ఎంతమంది ఉన్నారు మీ కమిటీలో? మా కమిటీలో 12 మంది ఉంటాం. మరి ఇట్లా ఇంత పెద్ద జాతర జరగడం చూస్తున్నాం, వందలాది మందికి అన్నదానాలు ఏర్పాట్లు కూడా చేశారు. సో ఎట్లా ఖర్చులన్నీ ఎట్లా లెదిస్తుంటారు? ఖర్చులు కొన్ని చందాల రూపకంలో మనం వసూలు చేయడం జరిగింది. మిగతా డబ్బులంతా కూడా ఇంటింటికి ప్రతి ఇంటికి 1000 రూపాయల చొప్పున జమ చేసుకొని పోగు చేసి జాతర ఉత్సవాలు జరుపుకోవడానికి జమ చేయడం జరిగింది. సో మరి ప్రతి ఏడాది జాతర ఎప్పుడు నిర్వహిస్తారు? ఈ జాతరలో దాదాపు 3 రోజులల్లా ఎంతమంది పాల్గొంటుంటారు భక్తులు? దాదాపు 10,000 మంది దాకా పాల్గొంటారు. దాదాపు ఎన్ని ఊర్ల మంది ఇక్కడ ఉండే స్వామి దర్శనం చేసుకోవడానికి కావచ్చు, చుట్టుపక్కల రథోత్సవంలో పాల్గొనడానికి కావచ్చు వస్తుంటుంటారు? చుట్టుపక్కల మండలాలు సిరికొండ, దర్పల్లి, భీమగల్, కమ్మరిపల్లి, అక్కడ బాల్కొండ ఆ ప్రాంతాల ప్రజలు, నిజామాబాద్ సైడ్ ప్రాంతాల ప్రజలు, కామారెడ్డి జిల్లా, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఈ ప్రాంతాల సుమారు ఒక 4-5 జిల్లాల నుంచి ప్రజలు తండోపతండాలు భక్తులు ఇక్కడికి వచ్చి వారి మొక్కులు చాలా వరకు నెరవేరుస్తున్నాయి కాబట్టి చాలా తండోపతండాలుగా ఇక్కడికి వచ్చి వారి పూజలు చేసుకుంటారు. గత మనకు 30 సంవత్సరాల నుంచి బ్రహ్మోత్సవాలు జరుపుతూనే ఉన్నాం కాబట్టి ప్రధానంగా 3 సమస్యలు మాకు ప్రతి ఏటా ఎదురవుతున్నటువంటి సమస్యలు. గత ప్రభుత్వాలకు కూడా మేము ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది. ఇప్పుడైనా ఉన్నటువంటి ప్రభుత్వం స్పందించి మాకు 3 ప్రధాన సమస్యలు ఏంటంటే మెయిన్ రోడ్డు, 2వది కరెంటు, 3వది నీటి సమస్య. ఈ 3 సమస్యలు ఉంటే ఈ బ్రహ్మోత్సవాలను మా ఊరి ప్రజలం కానీ తండ ప్రజలం కానీ మా అందరం కలిసి ఇంకా ఘనంగా జరుపుకుంటామని చెప్పేసి మేము మీ ద్వారా ప్రభుత్వానికి కోరుచున్నాం. సో ఇప్పుడైతే కంచకం రావడానికి రస్తా దారైనా కానొస్తుంది. సో తొలుత మీరు స్టార్ట్ చేసినప్పుడు జాతర ఎట్లుండే? జాతర మామూలుగానే ఇదే విధంగా, దీనికంటే ఇంకా అధ్వానం ఉండే, కాలినడకలు ఉండే. కాలినడకలో వచ్చిపోయే వాళ్ళు భక్తులం కూడా, మేము కూడా అదే విధంగా వచ్చిపోతుంటాం మేము. సో అన్నదానం ఏర్పాట్లు చాలా ఘనంగా చేశారు. దాదాపు ఎంతమందికి అన్నదానం ఏర్పాట్లు చేశారు ఇక్కడ కళ్యాణం తర్వాత? ఇంచుమించు 10,000 నుంచి 12-13,000 జనం వస్తారు ఇక్కడికి ప్రతి సంవత్సరం. ఇక్కడ ఒక 10 మండలాలు, ఇంచుమించు 3 జిల్లాల ప్రజలు వస్తారు. అని
గ్రామ కమిటీలు వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. గ్రామ కమిటీ, దేవాదాయ కమిటీ, సర్పంచుల సమక్షంలో జరుగుతాయి. అందరి సహాయ సహకారం ఉంటేనే ఇది జరుగుతుంది. మరియు ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది. రోడ్డుకు బాగా ఖర్చులు అయితే ఎప్పుడైనా ప్రతి సంవత్సరం ఇంటింటికి 500-1000 రూపాయలు అట్లా జమ చేసుకొని ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రధాన సమస్య ఏమవుతుంది, అందరు సహాయ సహకారంతో మంచిగా ఘనంగా జరిగింది. సో దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు అంటే కేవలం జాతర టైంలో ఇంత రద్దీ చూస్తున్నాం, జాతర లేని టైంలో కూడా భక్తులు వచ్చి ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్ళే పరిస్థితులు ఉంటాయి ఇక్కడ? ఉంటాయి. నిజామాబాద్కి వెళ్ళి బస్ వస్తుంది మేడం. ప్రతి శనివారం అన్నదానం కలుగుతుంది. ప్లస్ శనివారం మంది పబ్లిక్ బాగానే వస్తారు. అన్నదానం కూడా పెట్టగలుగుతాం ఇక్కడ. సో దాదాపు ఎంతమంది వచ్చి దర్శనం చేసుకొని వెళ్తుంటారు శనివారం? దాదాపుగా 100-200 మంది శనివారం వస్తారు మేడం, వచ్చి దర్శనం చేసుకుంటారు. ప్రత్యేకంగా ఈ గుడికి రావాలంటే ఏమైనా టైమింగ్స్ అట్లా ఏమైనా పెట్టుకున్నారా? ఉదయం నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు? టైమింగ్ అని లేదు మేడం. ఒక శనివారం నాడు పొద్దున ఉదయం నుంచి 7 నుంచి సాయంత్రం 7 దాకా తెరుస్తాం మేడం. ఎదుర్కొండ జాతర అయితే అయిపోయింది. ఇక భక్తులతో పాటు నేను కూడా వెళ్ళిపోతున్నా. ఇక ఈడికెళ్ళి పోవాలంటే ట్రాక్టరే. బాయ్ బాయ్. కెమెరా పర్సన్ శేఖర్తో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.